గురుగారు తదుపరిగా తులారాశి గురించి చెప్పండి. తులారాశి వాళ్ళ పరిస్థితి మధ్యమస్తంగా ఉంది, ఫుల్గా బాగుండలేదు ఈ సెప్టెంబర్ నెలలో. ఎందువల్లంటే అష్టమ గురుడు ఉన్నాడు. అంటే వీళ్ళకి అప్పులు చేయడంలో నెంబర్ 1 వీళ్ళు ఈ నెలలో. అప్పులు అడగాలే గాని వద్దంటే వచ్చేస్తాయి అప్పులు. కాబట్టి ఇల్లులు కట్టడానికి ప్రారంభిస్తారు, ముహూర్తాలు మంచిగా పెడతారు, అన్ని పెడతారు. కానీ వీళ్ళ దగ్గర డబ్బు లేకపోయినా అప్పులు మేము ఇస్తామని చెప్పి చుట్టాలు స్నేహితులు వీళ్ళు అడగడం తడువు ఇచ్చేస్తారు. ఇది పెట్టి బిల్డింగ్ లేపేస్తారు. వీళ్ళ తర్వాత తీర్చాలి కదా పాపం. అది అలాగా అంటే మధ్యస్థంగా ఉంటాయి రిజల్ట్స్. ఇక ఉద్యోగాలు ఉద్యోగాలు ఏం చేస్తారు, రాలేదని బాధపడతారు. తెర వచ్చిన తర్వాత అక్కడ చాకరీ ఎక్కువ ఉందని బాధపడతారు. టీఏలు డిఏలు అరియర్స్ ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. గవర్నమెంట్ ఏమి కూడా ఉంచుకోదు. ప్రభుత్వ ఉద్యోగస్తులు వెరీ హ్యాపీ. తర్వాత ఇక ప్రైవేట్ రాజకీయ నాయకులకి నామినేటెడ్ పోస్టుల కోసం ట్రై చేస్తారు. కానీ అక్కడ అష్టమ గురుడు ఉన్నాడు కదా, ఆయన రానివ్వడు. కాబట్టి ఈ యొక్క కానీ రాహుబలం చాలా బాగుంది. ఈ తులారాశి వాళ్ళ యొక్క మాటలకి మెస్మరైజ్ అయిపోతారు అవతల వాళ్ళు. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క రాజకీయ నాయకులు బాగుంటారు. సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతారు. పెళ్లిళ్ళు లేనటువంటి వాళ్ళకి వివాహాలు కూడా అయిపోతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేటటువంటిది యావరేజ్ గా ఉంటుంది. బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఎలాంటి బిజినెస్ స్టార్ట్ చేస్తే వాళ్ళకి మంచి లాభం ఉంటుంది? వీళ్ళు వ్యాపారాలు ఎలక్ట్రానిక్స్ సంబంధమైనటువంటి వ్యాపారాలు కలిసి వస్తాయి వీళ్ళకి. ఆటోమొబైల్స్, ఇనుము, రాణిగంజ్ లో ఉన్నటువంటి ఇక్కడ 2 వర్గాలు ఉంటాయి అనమాట. బేగం బజార్, రాణిగంజ్. ఇదంతా శుక్రుడు, అదంతా శని అనమాట. కాబట్టి అటు డిపార్ట్మెంట్ వారిని కూడా చేసేయచ్చు. ఆటోమొబైల్స్, ఇనుప షాపులు, ఇలాంటి బిజినెస్ అన్ని చేయొచ్చు. ఎలక్ట్రానిక్ సంబంధం అడ్మిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటే ఆరోగ్య రీత్యా గానీ, లేకపోతే యాక్సిడెంట్స్ హాస్పిటల్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? తులారాశి వాళ్ళకి ఆరోగ్యం బానే ఉంటుంది. కాకపోతే కొంచెం చాదస్తం ఎక్కువ అయిపోతుంది. వ్యయంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వల్ల కడిగిందే కడుగుతారు. కుంభాలు వంట చేస్తారు వీళ్ళు. వంట ఇప్పుడు 4 ఉన్నారు ఇంకో ఫ్యామిలీ మెంబర్స్, ఇది ఒకటే డిఫెక్ట్. 4 ఉంటే 4కి సరిపడేది వండరు వీళ్ళు. ఎక్కువ కుంభాలు 10 మందికి వండేస్తారు. అందులో తినరు, రోజు వేస్టేజ్ చేస్తారు. ఇదే వీళ్ళకి పట్టుకున్న రోగం వీళ్ళకి, తులారాశి వాళ్ళకి. అయితే ఇంకా ఎలాంటి బిజినెస్ చేస్తే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి గురుగారు? వీళ్ళు హాస్టల్ పెట్టుకోవచ్చు, డిపార్ట్మెంటల్ స్టోర్స్ పెట్టుకోవచ్చు. అలాంటి వ్యాపారాలు బాగుంటాయి. ఫ్యాన్సీ షాపులు, బ్యాంగిల్స్ ఇలాంటివి. అండ్ ఈ తులారాశి వాళ్ళకి చక్కగా బుధుడు బాగున్నాడు కాబట్టి ఆరోగ్య రీత్యా కూడా బాగుంటుంది. ఆరోగ్య రీత్యా కూడా బాగుంటుంది. కాకపోతే వీళ్ళు ఏంటంటే బుధ బలం కొంచెం ఉండి ఈ కేతు 12 ఉన్నాడు కాబట్టి పెద్దవాళ్ళు కూడా బెడ్ మీద మంచం మీద పాసులు పోసేస్తారు. అంటే యూరినరీ ట్రాక్ ప్రాబ్లమ్స్, యూరినరీ బ్లాడర్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. అయితే పిల్లలు చదువులు కానీ అలాగే ఫారెన్ స్టడీస్ ఏమైనా ట్రై చేసినట్లయితే వాళ్ళకి వీసా ఇవన్నీ ఎలా ఉన్నాయి? పిల్లలు చదువు చెడదొబ్బేదే వీళ్ళు ఫస్ట్. ఇప్పుడు వాళ్ళని అతికారాపం చేసేసి వాళ్ళు చదువుకునే పిల్లలకి సినిమాలు పెట్టించి వీడియోస్ నేను పిల్లలతో పాటు వీళ్ళు కూడా పెట్టుకొని చూస్తారు. ఇదంతా ఏ గ్రహం యొక్క ప్రభావం? శుక్రగ్రహం యొక్క ప్రభావం. కాబట్టి పిల్లల్ని చదువుకోనివ్వాలా వీళ్ళు. పిల్లల్ని చదువుకోనివ్వకుండా చిన్న పిల్లల్లా వీళ్ళు చేస్తున్నారు. కాబట్టి సెప్టెంబర్ నెలలో పిల్లల చదువును వీళ్ళే జడగొడతారు. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి సంతానం ప్రొడక్షన్ బ్రహ్మాండంగా చేస్తారు వీళ్ళు. అందుకని ఆ పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సంతానం కూడా ఎన్నో సంవత్సరాల నుంచి రానటువంటి వాళ్ళందరికీ కూడా సంతానం కలుగుతుంది. మరి చిన్నపాటి లోపాలు ఉన్నాయి కాబట్టి తీసుకోవాల్సిన పరిహారాలు ఏమిటి? లోపాల్లో మనకి అష్టమ గురుడు ఉన్నాడు కదా, గురుబలం తగ్గిపోయింది కాబట్టి గురు జపం, గురు స్తోత్రాలు, గురువుకి కిలోంపావు శనగల్ని, తర్వాత ఈ యొక్క పసుపు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేయాలి. ఆ తర్వాత కేతు జపం చేయాలి, కేతు స్తోత్రాలు చదవాలా. కేతువుకి కిలోంపావు ఉలవల్ని, ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని లేదా అన్ని రంగులు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేయాలి. ఇది ఒకటి. నెక్స్ట్ నెంబర్ 2 ఏంటంటే ఈ యొక్క గురుడికి తారాదేవి దశమహావిద్యల్లో ఒకటైనటువంటి తారా అమ్మవారి యొక్క హోమాన్ని జరిపించుకోవాలి. గానగాపురం వెళ్ళి గురువారం నాడు స్వామివారిని దర్శనం చేసుకోవాలా. రాఘవేంద్ర స్వామిని కానీ, గానగాపురం కానీ, పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని కానీ చేసుకున్నట్లయితే గురుబలం బాగా పెరుగుతుంది. ఈ నెలంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842